హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికైతే మార్చి 7న 'చావా' మూవీ తెలుగులో రిలీజ్ కాబోతుంది. అయితే ప్రముఖ నిర్మాత సంస్థ అయిన గీతా ఆర్ట్స్ బ్యానర్లో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా తెలుగు రిలీజ్ విషయానికి వస్తే బుధవారం ఫిబ్రవరి 26న ఆ సంస్థ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ఈ సినిమా కథ భారతదేశంలో సహపుత్రుడైన అద్భుతమైన కథ 'చావా' అందరి మనసులో నిలిచిపోయింది. అయితే ఈ సినిమా తెలుగులో రావడానికి ఇదే కారణమట. అయితే ఈ సినిమా కథను ఆదరించిన మన తెలుగు అభిమానుల మేరకు ఇప్పుడు తెలుగులో వస్తుంది. ఈ సినిమా మార్చి 7వ తారీఖు రిలీజ్ కానట్లు గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ వారు 'చావా' సినిమా తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా ఫిబ్రవరి 14లో థియేటర్లో రిలీజ్ అయిన తొలి రోజు 100 కోట్లు సంపాదించింది. దీంతో 500 కోట్ల క్లబ్లో చేరుకుంది. అయితే 'చావా' అంటే సింహం పిల్ల అని అర్థం. అయితే ఛత్రపతి శివాజీ మరణం తర్వాత కూడా మరాఠా సామ్రాజ్యాన్ని మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు నుండి కాపాడేందుకు ప్రయత్నం చేస్తూ కన్నుమూసిన అమ్మ కొరకు కుమారుడు ఛత్రపతి శంభాజీ జీవిత ఆధారంగా 'చావా' సినిమాను తెరకెక్కించారు. అయితే ఇప్పుడు ఈ సినిమాను మన తెలుగులో రిలీజ్ చేయడంతో పాటు ఈ సినిమా 1000 కోట్ల దాకా దాటుతుందని ఈ సినిమా 7న మార్చిన రిలీజ్ కాబోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.